కాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. చాలాసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకి సమాధానం రాకపోవడానికి, మన ప్రార్థన ద్వారా మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే మనలో ఉన్న తప్పులు, మనలో ఉన్నటువంటి లోపాలు మాత్రమే. అదే మన కుటుంబంలో కార్యాలు జరగకుండా అడ్డుపడుతూ ఉంటుంది. శిష్యులు యేసు యొక్క శిష్యులకి యేసు ప్రభువారు ఒక మాట చెప్తున్నారు. ఏంటి అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 1వ వచనాన్ని చదువుతున్నాము. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడని అడుగగా 3వ వచనం, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని చాలండి. ఇప్పుడు నిశ్చయంగా దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ కాలంలో శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు చంటి బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్క సంగతి కూడా ఆయన ఎలా చెప్తున్నాడు అంటే చాలా నిశ్చయంగా, ఖండితంగా ఆయన బోధిస్తూ ఉన్నాడు. బైబిల్లో ప్రతిదీ కూడా చాలా ఖండితమైనటువంటి ఆజ్ఞ. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అందులో మనకు నచ్చిన వాటిని మనం తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు ఏదైతే చేయగలమో, ఏదైతే సింపుల్గా మనం చేయగలిగేటట్లు ఉన్నాయో అలాంటి మంచి విషయాన్ని మనం తీసుకుని మనం ఏదైతే చేయలేమో, ఏదైతే కష్టంగా ఉందో దాన్ని మనము పక్కన పెడతా ఉంటాం. చేపల కూర మనం తినేటప్పుడు చేపల నుంచి ముళ్ళుని మనం తీసి చాలా చక్కగా పక్కన పెడతా ఉంటాం. ఎందుకంటే ముళ్ళు తింటే గొంతులో పడింది అనుకోండి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ముళ్ళు గొంతులో పడినప్పుడు చనిపోయే స్థితి కూడా, ప్రాణం పోయేంత స్థితి కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది. కాబట్టి ముళ్ళు తీసి మనం ఎలా అయితే పక్కన పెడతా ఉంటామో అలాగే వాక్యంలో నుంచి మనకి కష్టంగా ఉన్న పదాలను తీసి పక్కన పెడతా ఉంటాము. ఇవి నా కోసం కాదు, ఇవి ఇరుగు పొరుగు వారి కోసము, నా పక్కింటి వారి కోసము, లేకపోతే ఈ మాటలు నా భార్య కోసము, నా భర్త కోసము, నాకైతే మాత్రం కాదు ఈ మాటలు అన్నట్టుగా మనము చేయలేని విషయాన్ని పక్కన పెడతా ఉంటాం. కానీ ప్రతి విషయము కూడా మన కోసమే ఇది రాయబడి ఉంది. అన్నీ కూడా మనము చెయ్యాలి, అన్నీ కూడా ముఖ్యమైనదే. ఒకవేళ ఏది కూడా మంచిది కాదు అంటే, ఒకవేళ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించేవాడే కాదు, ఇది వ్యర్థమైన మాట, ఇది మంచి మాట కాదు, ఇది అవసరం లేదు అంటే ఒకవేళ దేవుడే దీంట్లో రాయించేవాడు కాదు. ఆయన ప్రతిదీ కూడా రాయించాడు అంటే ఈ ప్రతిదీ కూడా మనకి మంచిది, మనం ఇవన్నీ కూడా చెయ్యాలని అర్థము. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన ప్రతి మాటలు కూడా ఆయన చాలా జ్ఞానంతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన మాటలు చాలా జ్ఞానంతో కూడినటువంటి మాటలు. ఆయన మాటలని అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువారి యొక్క మాటలు విని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడుతూ ఉండేవారంట. ఎందుకంటే పెద్దలను కూడా ఆశ్చర్యపరిచే విధానంలో దేవుని మాటలు ఉంటూ ఉండే. యేసు ప్రభువారు 12 సంవత్సరాల వయసులో యెరూషలేమునకు వెళ్ళి పెద్దలతో పాటు కూర్చొని వారితో పాటు మాట్లాడుతూ వారిని ప్రశ్నలు అడుగుతూ దేవుడు ఉన్నాడంట. ఉన్నప్పుడు ఆ పెద్దలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారంట. ఏంటి బాలుడు చిన్న వయసులో ఇలా మాట్లాడుతున్నాడండి, ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి పెద్దలు కూడా ఆశ్చర్యపోయారంట. దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా ఆశ్చర్యకరమైన మాట, చాలా జ్ఞానముతో కూడినటువంటి మాటలు. చిన్నపిల్లలకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? జ్ఞానంతో వారు మాట్లాడగలుగుతారా? మాట్లాడలేరు. కానీ దేవునికి ప్రత్యేకమైన జ్ఞానము చిన్న వయసులోనే ఉందంటే ఆయన దైవ కుమారుడు కాబట్టి, మరి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయనకి చాలా జ్ఞానము ఉండేది. పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది మనం పెద్దలతో ఎక్కువగా మాట్లాడేవారుగా ఉండాలి. ఎందుకంటే పెద్దలతో మాట్లాడినప్పుడు వారి జీవితంలో జరిగిన అనుభవాలతో పాటు అన్ని వారికి ఉంటాయి కాబట్టి, మన వయసుని వారు దాటి వెళ్ళారు కాబట్టి ప్రతిదీ కూడా వారికి అనుభవం ఉంటుంది. అనుభవంలో నుంచి వచ్చేటటువంటి మాటలు చాలా విలువైన మాటలు, చాలా అమూల్యమైనటువంటి మాటలు. కాబట్టి పెద్దవారి మాటలు మనం ఎప్పుడు కూడా వింటూ ఉండాలి. ఎందుకంటే పెద్దవారి మాటల్లో జ్ఞానం అనేది ఉంటుంది. కానీ పిల్లలు అనుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళ మాటలు నేను వినేదేంటి, ఇప్పుడు జరిగేటటువంటి సంగతులు ఏమి కూడా పెద్దవారికి తెలీదు, ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా పెద్దవారికి తెలీదు. కాబట్టి పెద్దవారు పూర్వకాలం మనుషులు, వారితో మాట్లాడితే ఏంటి, వారి దగ్గర ఏం జ్ఞానం ఉంటుంది వారితో మాట్లాడడానికి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మన తల్లిదండ్రులతో
పిల్లలతో కావచ్చు, తాతయ్య అమ్మమ్మలు నాన్నమ్మలతో కావచ్చు, వారితో మనము మాట్లాడినప్పుడు వారి అనుభవాల నుంచి వచ్చినటువంటి జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంటారు. కాబట్టి పెద్దవారితో మాట్లాడే అనుభవం మనకి ఉండాలి. ఇక్కడ యేసు ప్రభువు పెద్దవారితో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మనకైతే చూస్తే ఒకరితో ఒకరికి మాట్లాడుకోవడానికి కూడా సమయం అనేది ఉండదు. ఇంట్లో ఈ మధ్య ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్తో అందరూ కూడా బిజీ అయిపోతూ ఉన్నారు. పిల్లలకు ఒక ఫోను, పెద్దలకు ఒక ఫోను, తెల్లకు ఫోను, తండ్రి ఒక ఫోను, లేకపోతే టీవీ, అందరూ కూడా బిజీ అయిపోయి ఇక కుటుంబంలో మాట్లాడేటటువంటి పరిస్థితులు కూడా ఇంట్లో ఉండట్లేదు. ఎవరి పనిలో వారు ఉంటున్నారు. పూర్వం అయితే అందరూ ఒక చోట కూర్చుని చక్కగా మాట్లాడుకుంటూ ఉండేవారు. ఇంట్లో ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడైతే ఫోన్తో అందరూ బిజీ అయిపోయారు. అందుకే ఒక మాట ఉంది, ఏంటంటే ఫోన్ ఫాస్టింగ్ మనం అందరూ చేయాలండి. ఫోన్ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆ ఫోన్ కొంత సమయం మనం పక్కన పెట్టినప్పుడు మనకి కొంచెం సమయం దొరుకుతుంది. ఆ సమయంలో పిల్లలతో కావచ్చు, మన ఫ్యామిలీతో కావచ్చు మాట్లాడుకోవడానికి మనకి సమయము దొరుకుతుంది. కాబట్టి యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటలు చాలా జ్ఞానంతో కూడినటువంటి మాటలు, చాలా జ్ఞానంగా మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి జ్ఞానం ఉన్న వారిలో ముఖంలో వారికి కళ కనపడుతూ ఉంటుందంటుంది. చదువుకున్న వారిని మనం చూసినప్పుడు వారు చదువుకున్నటువంటి జ్ఞానం వారి ముఖంలో మనకి కనపడుతూ ఉంటుంది. చదువుకున్న వారు అని అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది చదువుకోలేని వారిని చూసినప్పుడు వారిలో జ్ఞానం ఉండదు, అది మనకి తెలుస్తూ ఉంటుంది. వారు చదువుకోలేదు కాబట్టి వారిలో పెద్ద జ్ఞానం లేదనే విషయం మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఏంటంటే ఎవరిలో అయితే జ్ఞానం ఉంటుందో వారి ముఖంలోనే జ్ఞానము కనపడుతూ ఉంటుంది, అదే వారి ముఖానికి తేజస్సు ఇస్తుంది అని చెప్పి ఒక మాట రాయబడి ఉంది. ఎవరైతే చదువుకున్న వారు ఉన్నారో, ఎవరైతే జ్ఞానంతో ఉన్నవారు ఉన్నారో వారి ముఖంలోనే జ్ఞానం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువు చాలా జ్ఞానంతో మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ జ్ఞానపు మాటలన్నీ విన్న తర్వాత అనేకులు ఆశ్చర్యపోతా ఉండేవారు. దేవుడు చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. 18వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాము. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ యేసు ప్రభువు అంటూ ఉన్నారు, మీరు చంటి బిడ్డల వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనము ఒకవేళ ఏ ఫుడ్ అయినా మనం తినకపోయినా, ఏ ఆహార పదార్థాలైనా ఒకవేళ మనం రుచి చూడకపోయినా పర్లేదు కానీ, లేకపోతే ఏ వస్త్రాలైనా మనము ఏ రకపు వస్త్రాలైనా ధరించుకోకపోయినా పర్లేదు కానీ పరలోక రాజ్యంలో మాత్రం మనం ఖచ్చితంగా కనపడాలి. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు చంటి బిడ్డలు అంటే వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశింపరు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు చంటి బిడ్డలు వంటి వారు అవుతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని దేవుడు అంటున్నాడు అంటే, చంటి పిల్లల్లో కొన్ని రకమైన లక్షణాలు ఉంటాయి. పెద్దవారికి పిల్లలకి చాలా తేడా అనేది, వ్యత్యాసం అనేది మనకి కనపడుతూ ఉంటుంది. చంటి పిల్లల మనసును చూసినప్పుడు వాళ్ళు అసలు చాలా మంచి గుణము, మంచి మనస్తత్వం వారి కలిగి ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు చంటి పిల్లల వల్లే మారాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చంటి పిల్లల్లో ఉండేటటువంటి లక్షణాలు ఏంటో మనం కొన్ని విషయాన్ని మనము బైబిల్ గ్రంథంలోంచి ధ్యానం చేసుకుందాము. మొదటగా చంటి పిల్లల్లో ఉండేటటువంటి లక్షణం ఏంటి అంటే, వారి మనసులో చెడు అనేది ఉండదు. వారి మనసులో కుళ్ళు కపటం అనేది వారి మనసులో ఉండదు. వారి హృదయం చాలా స్వచ్ఛమైనదిగా, చాలా మంచి మనసు వారిలో ఉంటుంది. దేవుడు అంటున్నాడు, మీరు పాము వలె వివేకం కలిగి, అలాగే మీరు పావురం వలె నిష్కపటులుగా ఉండండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. పావురం వలె మనము నిష్కపటులుగా ఉండాలి. మనలో కపటం అనేది ఏమాత్రము కూడా కనిపించకూడదు. ఒకవేళ మనలో కపటం లేకపోయినా సరే, ఎవరైనా కపటంతో ఉన్న వారితో మనం కలిసి స్నేహం చేస్తే వారిలో ఉన్న లక్షణాలు ఆటోమేటిక్గా మనలోకి వస్తూ ఉంటాయి. మనం కూడా కపటంతో నింపబడిన వారిగా మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, మీలో కపటం అనేది ఉండకూడదు, మీలో కల్మషం అనేది ఉండకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. చంటి పిల్లల్ని మనం చూసినప్పుడు వారి మనసు ఎలా ఉంటుంది అంటే, వారి మనసు చాలా స్వచ్ఛమైనదిగా ఉంటుంది. వారిలో స్వార్థం అనేది ఉండదు. నీది నాది అనే అభిప్రాయాలు వారిలో ఏమాత్రం కూడా ఉండదు. వారి మనసు చాలా స్వచ్ఛంగా, చాలా నిర్మలంగా వారి మనసు ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, చంటి పిల్లల వల్లే మీరు కూడా అవ్వాలి అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మొదటిగా చంటి పిల్లల వల్లే మనము కూడా కపటము లేని వారిగా ఉండాలి. రెండోదిగా చంటి పిల్లలు ఏది ఉంటుంది అంటే, వారు అన్నీ కూడా చక్కగా అర్థం చేసుకునే వారిగా ఉంటారు. ప్రతిదీ కూడా చాలా చక్కగా
క్లారిటీగా వారు అర్థం చేసుకుంటారు. మనం పెద్దవాళ్ళు అయితే ఒక మాట ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, ఆ మాటని చాలా రకాలుగా వారు ఒకలా చెప్తే మరొకలా మనము అర్థం చేసుకుంటూ ఉంటాం. ఎవరైనా ఒక మాట చెప్తే ఏంటి వీళ్ళు ఈ మాట చెప్పారు, ఏ అర్థం ఈ మాటలో ఉండుంటుంది, ఈ మాటలో ఏముండుంటుంది, అసలు ఎవరైనా మా కోసం వీళ్ళకి ఏమైనా చెప్పుంటారా అని చెప్పి తప్పుగా మనము ఒకవేళ వారు మంచిగా చెప్పినా కూడా ఒక మాట మనము చెడ్డగా అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ చంటి పిల్లల్ని చూసినప్పుడు వారు ప్రతిదీ కూడా చాలా సూటిగా అర్థం చేసుకుంటూ ఉంటారు, చాలా చక్కగా వారు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ప్రతిదీ కూడా వారు చక్కగా స్ట్రైట్గా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వారిలో వంకర తింకర తనం అనేది ఉండదు. కానీ పెద్దవాళ్ళని చూసినప్పుడు ప్రతిదీ కూడా వారు తప్పుగా అర్థం చేసుకొని చిన్నదానికి పెద్దదానికి కూడా వారు గొడవలు పెట్టుకుంటా ఉంటారు. సమస్య చిన్నదే కానీ దాన్ని ఎప్పుడు కూడా పెద్దది చేయడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ముడి పడింది అనుకోండి, ఆ ముడిని మనం జాగ్రత్తగా ఇప్పితే సరిపోతుంది. కానీ ఒక ముడిని ఇప్పడానికి ఒక 10 ముళ్ళు వేస్తే బుద్ధిహీనత అని అంటారు. ఇప్పుడు సమస్య చాలా చిన్నది కానీ దాన్ని చిన్న మాట కానీ పెద్దది చేసుకుంటూ ఉంటారు. భార్య భర్తల మధ్య గొడవ వచ్చింది అనుకోండి, ఒకవేళ భర్త ఏదైనా చిన్న మాట పొరపాటుగా అంటే అది చిన్న మాట సర్దుకుంటే సరిపోతుంది. కానీ అది పెద్దది చేసుకుని వారు విడిపోయేంత వరకు నువ్వు లేకుండా నేను బ్రతకగలను, నువ్వు నాకు అక్కర్లేదని చెప్పేంత వరకు పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. సమస్య చిన్నదైనా దాన్ని పెద్దదిగా చేస్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లల్ని చూసినప్పుడు వారు చక్కగా ప్రతిదీ అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి చిన్న విషయాన్ని వారు తీసుకుని తెచ్చి పంచాయతీ పెట్టి గొడవ పెట్టి పెద్దది చేయరు. ప్రతిదీ కూడా వారు చక్కగా అర్థం చేసుకుని స్ట్రైట్గా మాత్రమే వారు ఉంటారు. మూడోదిగా మనము చూసినట్లయితే చంటి పిల్లలు యథార్థత అనేది మనకి కనపడుతూ ఉంటుంది. వారు చాలా యథార్థంగా ఎప్పుడూ ఉంటారు. మనం ఒకసారి ఒక బాబునంట ఒక తండ్రి చెప్పాడంట, లోపల ఇంట్లో ఉన్నారంట, వారు తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్నప్పుడు తండ్రి చెప్పాడంట, ఒక తలుపు దగ్గరికి వచ్చి ఎవరో తలుపు తడతా ఉన్నారంట. తట్టినప్పుడు తండ్రి ఆ బాబుతో చెప్పాడంట, నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి ఆ తలుపులు తీసి మా నాన్న ఇంట్లో లేడు బయటికి వెళ్ళాడు అని చెప్పేసి చెప్పాడంట. బహుశా అప్పుల వాళ్ళు ఎవరైనా వచ్చి తలుపు తడతా ఉండొచ్చు. అప్పుల వాళ్ళు వచ్చినప్పుడు తల్లులు కూడా చెప్తారు కదండి, పిల్లలకి మా అమ్మ లేదని చెప్పు, మా నాన్న లేదని చెప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. ఈ తండ్రి కూడా అలాగే చెప్పాడంట, బయటికి వెళ్ళి తలుపు తీసి మా నాన్న ఇంట్లో లేడండి బయటికి వెళ్ళాడు అని చెప్పేసి పంపించాయని చెప్పి తండ్రి కుమారుడితో చెప్పాడంట. చెప్పినప్పుడు ఈ కుమారుడు తలుపు తీసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అంకుల్ మా డాడీ ఇంట్లో ఉండి లేను బయటికి వెళ్ళానని చెప్పమని చెప్పారు అని చెప్పేసి ఆ కుమారుడు చెప్పాడంట. ఇప్పుడు అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, ఓకే నాన్న ఇంట్లో ఉండి ఈ బాబుతో అబద్ధం చెప్పిస్తూ ఉన్నాడు, ఇలా నాటకాలు ఆడిస్తూ ఉన్నాడు అని చెప్పి అర్థం చేసుకున్నాడంట. నిజానికి పిల్లలు ప్రతిదీ కూడా వారు యథార్థంగా మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు మాట్లాడము లేకపోతే వంకరతింగరగా మాట్లాడము వారిలో ఏమాత్రం కూడా ఉండదు. వారు నిజాలు ఒప్పుకుంటూ ఉంటారు. నిజాలు దాచిపెట్టి అబద్ధం మాట్లాడడం అనేది వారికి చేత కాదు. నిజాయితీగా యథార్థంగా వారు జీవిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పెద్దలలో అయినా యథార్థత తగ్గిపోతుంది, కానీ పిల్లలు మాత్రం ఎప్పుడు యథార్థంగా ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు చంటి బిడ్డల వంటి వారు అవుతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అలాగే మరొక సందర్భంలో అంటే ఒక పాస్టర్ గారితో ఒక తల్లి చెప్పిందంట, అయ్యగారు ఈ రోజు మా ఇంటి దగ్గర మీరు భోజనం చేయాలండి, మా ఇంటికి మీరు భోజనానికి రండి అని చెప్పి ఒక విశ్వాసి పాస్టర్ గారిని పిలిచిందంట. పిలిచినప్పుడు సరే పిలిచింది కదా అని చెప్పి పాస్టర్ గారు ఆ ఇంటికి భోజనానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత హాల్లో కూర్చున్న తర్వాత లోపల నుంచి ఒక బాబు వచ్చి అన్నాడంట, గొర్రెలను తింటారు మీరేనా అండి అని చెప్పేసి అన్నాడంట. అంటే బహుశా పాస్టర్ గారు కొంచెం ఎక్కువ తింటారనుకుంటాను. తింటున్నప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డ ఎదురుగా చెప్పుకుని ఉంటారు, పాస్టర్ గారు ఎక్కువ తింటారు అని చెప్పి బహుశా వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు. ఇప్పుడు వారు మాట్లాడుకున్నది ఈ బిడ్డ ఏం చేస్తున్నాడు అంటే నిదానంగా ఎదురుగా వచ్చి సూటుగా పాస్టర్ గారితో చెప్తా ఉన్నాడు. అందుకే పిల్లలు ఎదురుగా తల్లిదండ్రులు ఏది కూడా మాట్లాడుకోకూడదు. అలాగని చెప్పి పిల్లలు లేనప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుకోవచ్చు అని కాదు, కానీ మనం ఎప్పుడు కూడా యథార్థమైన మాటలు మాత్రమే మాట్లాడేవారిగా ఉండాలి. కపటమైన మాటలు మనం మాట్లాడేవారిగా ఏమాత్రం కూడా ఉండకూడదు, కానీ నీతిగా యథార్థంగా మనము జీవించేవారిగా ఉండాలి. అందుకే చాలామంది ఇంట్లో ఉండి ఫోన్లో మాట్లాడుతూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నన్ను ఎవరు చూడట్లేదులే, నన్ను ఎవరు కూడా చూడట్లేదు, ఏం పర్లేదు, ఏం మాట్లాడినా నాకు ఎలాంటి ఇబ్బంది రాదని చెప్పి ఇబ్బందికరమైన మాటలు వారు మాట్లాడుతూ ఉంటారు. కానీ తర్వాత నీకు ఏదో ఒక రోజున నువ్వు మాట్లాడే మాటల ద్వారా ఇబ్బంది నీకు రావచ్చు. కాబట్టి అనవసరమైన మాటలు మనం మాట్లాడకూడదు, కానీ యథార్థమైన మాటలు మాత్రమే మనము
మాట్లాడాలి. కానీ స్త్రీలు చేసే పని ఏంటంటే విన్నది ఒక మాట అయితే ఆ విన్నదాన్ని మరొకలా మార్చి మాట్లాడుతూ ఉంటారు. మనం విన్నదానికి కొంచెం మసాలా యాడ్ చేసి దానికి ఉన్నదాన్ని లేని దాన్ని మనం కలిపి చెరుపడి మాటలు మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మనము సమయాన్ని వృధాపరుస్తూ ఉంటాం. కానీ చంటి పిల్లల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే యథార్థత అనేది మనము నేర్చుకోవాలి. పిల్లల్లో యథార్థత ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇలాంటి చంటి బిడ్డలే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్పి దేవుడు అంటా ఉన్నాడు. అలాగే నాలుగోదిగా మనం వారి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటి అంటే వారు క్షమించే మనసును కలిగి ఉంటారు. వారికి క్షమించే గుణం అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనం కూడా ఎవరినైనా క్షమించినట్లుగా ఉంటాం, కానీ తర్వాత మనం అనుకుంటా ఉంటాము వారు నాకు పెట్టిన బాధ మామూలు బాధ కాదు, నన్ను వారు అన్న మాటలు చాలా మామూలు మాటలు కాదు, వారి ద్వారా నేను చాలా బాధపడ్డాను అని చెప్పి వారిని ఒక్కొక్కసారి పూలు క్షమిస్తున్నానని చెప్పి దేవుని మందిరానికి వచ్చి ఒక్కొక్కసారి మనం సంస్కారం తీసుకునేటప్పుడు కావచ్చు, లేకపోతే ప్రభు పనులలో పాల్పొంపులు పొందినప్పుడు ఒక్కొక్కసారి పూలు నా శత్రువుని క్షమిస్తున్నాను, నాకు వాన్ చేసిన వారిని నేను క్షమిస్తున్నానని చెప్పి ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, కానీ తర్వాత మాత్రము ఏదో మన హృదయంలో ఏదో ఒక చోట అది మనకు మిగిలిపోయే ఉంటుంది. మనం అనుకున్నాము క్షమించేసాంలే అని అనుకుంటాం, కానీ మన మనసులో మాత్రం ఖచ్చితంగా మిగిలిపోయి ఉంటుంది. ఏదో ఒక చోట వారి మీద ద్వేషం అనేది, కోపం అనేది, వారు మనకు పెట్టిన బాధలు, మనల్ని అన్న మాటలు ఏదో ఒక చోట మూలన ఉండిపోతాయి. ఉన్నప్పుడు ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, అలాంటి సమయంలో వారి మీద ఉన్న కోపం అంతా బయటికి వస్తుంది. కానీ చంటి పిల్లలు చేసినప్పుడు వారు మర్చిపోతారు, ఖచ్చితంగా వారు క్షమిస్తారు. వారిలో మర్చిపోని స్వభావం, క్షమించలేని స్వభావం వారిలో ఉండదు. ఇద్దరు పిల్లలు కలిసి కొట్టుకున్నారనుకోండి, కొట్టుకున్న తర్వాత కొంత సమయం అయ్యేసరికి మళ్ళీ వారిద్దరు కూడా కొట్టుకున్న దెబ్బలు మర్చిపోయి మళ్ళీ కలిసి మామూలుగా ఆడుకుంటారు. కానీ పెద్దలు మాత్రం అనుకుంటారు మీ పిల్లలు మా పిల్లల్ని కొట్టారు కదా కాబట్టి మేము మీతో మాట్లాడము, ఇంక మీకు మాకు మాటలు లేవని పెద్దవాళ్ళు ఆ మాటలు పట్టుకుని కూర్చుంటారు. కానీ పిల్లలు మాత్రము మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఈ మర్చిపోయే అనుభవం వీరిలో ఉంది కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు చంటి బిడ్డల వంటి వారు అవ్వాలి, వీరికిలాగే మీరు కూడా మర్చిపోవాలి, వీరికిలాగే మీరు కూడా శ్రమించగలిగినప్పుడు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఐదవదిగా వీరి దగ్గర నుంచి మనం చూస్తే వీరిలో విధేయత అనేది ఉంటుంది. మాట వినే స్వభావం వీరికి ఉంటుంది. మనకు కూడా విధేయత చూపిస్తేనే ఆశీర్వాదం అనేది వస్తుంది. అంతేగాని విధేయత చూపించకుండా ఆశీర్వాదం రావాలి అంటే ఆశీర్వాదము రాదు. నీ ఆశీర్వాదాన్ని ఏది ఆపుతుంది అంటే నువ్వు విధేయత చూపించలేకపోవడమే ఆపుతూ ఉంది. మనం అనుకుంటాము నేను ఆశీర్వదించబడకుండా వాళ్ళు అట్టేస్తున్నారు, వీళ్ళు అట్టేస్తున్నారు, నా ఆశీర్వాదాన్ని వాళ్ళు ఆపుతున్నారు, వీళ్ళు ఆపుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ వీళ్ళు ఎవరు ఆపట్లేదు, కానీ మనం విధేయత చూపించకపోవడమే అడ్డవుతుంది. అదే మన ఆశీర్వాదాన్ని ఆపుతా ఉంది. మనం వాక్యాన్ని చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలండి. ఈ వచనంలో రాయబడి ఉన్న మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా నువ్వు వినిన ఎడల, ఈ పై వచనాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టేస్తూ ఉంటాము. కింద వచనాన్ని మాత్రమే మనం తీసుకుంటూ ఉంటాం. ఇది కానీ వాగ్దానం వచ్చిందనుకోండి ఎగిరి గంతేస్తూ ఉంటాం. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని వాగ్దానం కనుక ఒకవేళ మనకు వచ్చిందనుకోండి, అది తీసుకుని చాలా ఎగిరి గంతేస్తూ ఉంటాము, చాలా ఆనందపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు అంట సమస్త జనుల కంటే భూమి మీద అందరికంటే కూడా నన్ను ఎక్కువగా హెచ్చిస్తాడంట, నన్ను ఆశీర్వదిస్తాడంట, నాకు ఉద్యోగం వస్తుంది, నాకు అది వస్తుంది, దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు, అందరికంటే కూడా నేను హెచ్చింపబడిపోతానని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాం. కానీ ప్రతి ఆశీర్వాదము కూడా దేంతో ముడిపడి ఉందంటే ప్రతిదీ కూడా విధేయతతోనే ముడిపడి ఉంది. దీనికి కూడా దేవుడు ఒక చిక్కుముడని పెట్టాడు. ఏంటి అంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేయాడులా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఆయన మాట మనము శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకుంటే
అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు. దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాడు. దేవుడు మనల్ని ఒక ఉన్నత స్థితిలో పెట్టాలని దేవుడు అనుకుంటున్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే దేవునికి మనము విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తానని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన మాట మనము శ్రద్ధగా వినాలి. దేవుడు మందిరానికి వచ్చినప్పుడు దేవునికి మనము విధేయత చూపించే వారిగా ఉండాలి. చాలా మంది చేసే పని ఏంటంటే దేవుడి మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వినకుండా వారితో వీరితో పక్కన ఉన్న వారితో మాట్లాడడం అనేది చేస్తూ ఉంటారు. తర్వాత మందిరానికి వచ్చి కూర్చుని వాక్యం వినకుండా ఏదో ఆలోచనలు వారి బుర్రలో పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దేవుడి వాక్యం నువ్వు వినకపోతే, దేవుడి వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే ఆశీర్వాదం అనేది నీకు ఎలా వస్తుంది చెప్పండి? దేవుడి వాక్యాన్ని మనం విన్నప్పుడు, దాని ప్రకారంగా మనం జీవించినప్పుడు మాత్రమే మనకి ఆశీర్వాదం. దేవుడి వాక్యం సెలవిస్తుంది. 2వ వచనం చదువుదాము. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలు నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. చాలండి. దేవుని మాట మనం ఎలా వినాలి అంటే బాగా మనము వినాలంటే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు దేవుడి వాక్యానికి మనం విధేయత చూపించాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడి మాట మనము వినేవారుగా ఉండాలి. మోషేని మనం చూసినప్పుడు మోషేని ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తులోంచి నడిపించి కానానుకు వారిని తీసుకుని వెళ్ళడానికి మోషేని దేవుడు నాయకుడిగా వారికి ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత మోషే వారిని నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే సమయంలో కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి వాగ్దానం చేశాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నేను మిమ్మల్ని చేర్చుతాను, ఆ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం వారితో చేశాడు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు చేసే పని ఏంటంటే మోషే మీద మీరు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మాకు తినడానికి భోజనం లేదు, తాగడానికి నీరు లేదు అని చెప్పి మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ తిరుగుబాటు చేసిన ప్రజలందరూ కూడా ఆ అరణ్యంలోనే చనిపోయారు. కానీ ఎవరైతే తిరుగుబాటు చేయకుండా ఉన్నారో, ఎవరైతే దేవుని మాటకి విధేయత చూపించారో వారు మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వారు చేరగలిగారు. అంటే ఈ విధేయత చూపించగలిగిన వారు పొందుకున్నారు, విధేయత చూపించలేని వారికి వాగ్దానం అనేది పోయింది. మనం కూడా దేవునికి విధేయత చూపించకుండా దేవుని మీద మనం కూడా తిరగబడే వారిగా ఉంటాం. చాలాసార్లు మనం పడిపోయిన వారిగా ఉంటాం. మనం పడిపోతూ అనుకుంటాం నేను అస్సలు పడను దేవుళ్ళు అని మనం అనుకుంటాం. కానీ అపవాది అనుకుంటుంది, ఓ నువ్వు పడిపోను అనుకుంటున్నావా, నిన్ను నేను ఎలా పడగొడతానో చూడని అపవాది అనుకుంటుంది. కానీ మనమైతే అనుకుంటాము నేను చాలా కరెక్ట్, నా పిల్లలు చాలా కరెక్ట్, మేము అస్సలు పడిపోము, వాళ్ళు పడిపోతారు వీళ్ళు పడిపోతారని చెప్పి మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే నువ్వు పడిపోతానని అనుకుంటున్నావో అదే నీకు బలహీనతకి కారణమవుతుంది, అదే నువ్వు పడిపోవడానికి కారణమవుతుంది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. దేవుని మందిరానికి మనం వచ్చి వాక్యం ఎందుకు వినాలి అంటే మనము చల్లారిపోకుండా ఉండేందుకు దేవుని వాక్యాన్ని మనము వినాలి. ఒకవేళ మనం దేవుని వాక్యాన్ని వినకపోతే, మందిరానికి రాకపోతే మనము చల్లారిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ రోజున ఎన్ని వాక్యాలు విన్నా కూడా మనుషులు ఎందుకు పని చేయట్లేదు అంటే చల్లారిపోయిన స్థితిలో చాలామంది ఉన్నారు కాబట్టి, ఐస్లాగా వారి జీవితాలు అయిపోతూ ఉన్నాయి కాబట్టి వారు ఫలించలేకపోతూ ఉన్నారు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీరు నా మాటకి విధేయత చూపిస్తే విధేయతలోనే మీకు ఆశీర్వాదం ఉంది అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వారి తల్లిదండ్రుల మాటకి విధేయత చూపించేవారిగా చంటి బిడ్డలు ఉంటారు. కాబట్టి మనం కూడా విధేయత చూపించేవారిగా ఉంటే నిత్య రాజ్యంలో మనం కూడా ప్రవేశించగలము, పరలోక రాజ్యాన్ని మనం కూడా సొంతము చేసుకోగలము. అలాగే ఆరోగ్యంగా పిల్లల్లో ఉండే లక్షణం ఏంటి అంటే వారిలో ఆసక్తి అనేది ఉంటుంది. ఎవరైనా వారికి బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ ఇచ్చారనుకోండి చాలా ఆనందంతో వారు గంతులు వేస్తూ ఉంటారు. కానీ పెద్దలు మాత్రం అలాంటివి పట్టించుకోరు. ఇలాంటివన్నీ మేము ఎప్పుడో చూసేసాంలే, ఇంకా మేము ఈ లోకం అంతా కూడా చూసేసాం, యూట్యూబ్లోనే ఇప్పుడు అంతా లోకం అంతా తిరిగి వచ్చేచ్చు కదండి, యూట్యూబ్లోనే మనం ప్రపంచాన్ని అంతటినీ కూడా చూసేస్తున్నాం. కాబట్టి అంతా చూసేసాము, అంతా ఆనందించేసాం, మేము చూడాల్సింది ఏమీ లేదు, మేము ఆనందించాల్సింది ఏమీ లేదు అనేటటువంటి ఆసక్తి ఇంకా వారిలో ఉండదు. కాబట్టి దేవుడి మందిరానికి వచ్చే ఆసక్తి వారిలో ఉండదు, దేవుని స్తుతించే ఆసక్తి కూడా పెద్దలో ఉండదు. అదే దేవుడు మనకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి, దేవుడు మనకి దగ్గరలో ఉంటున్నాడు కాబట్టి ఆసక్తి అనేది మనకి
ఉండట్లేదు. అదే దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు, ఆ కొండ దగ్గరికి వెళ్తే దేవుడు మేలు చేస్తాడు, అక్కడికి వెళ్తే దేవుడు మేలు చేస్తాడని చెప్తే ఎక్కడికో పరిగెట్టి వెళ్ళిపోతాం. దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడని చెప్తే మనకు విలువ ఉండదు. కానీ దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు, దేవుడు ఆ ప్రాంతంలో ఉన్నాడు, అక్కడికి వెళ్తే నీకు మేలు జరుగుతాయని చెప్తే అక్కడికి పరిగెట్టుకుని చాలా మంది వెళ్తారు. కానీ మందిరానికి రండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. మందిరంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మందిరంలోకి వస్తే మీకు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు అంటే మనకి లెక్క ఉండదు. మందిరం ఇక్కడే ఉంది కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఇప్పుడు కాకపోతే తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి లెక్క లేకుండా మనము ఉంటాం. మందిరానికి వచ్చిన ఆసక్తి మనకు ఉండదు, మందిరానికి వచ్చిన ఆసక్తి మనకు లేదు, అలాగే ప్రార్థనకు వచ్చిన ఆసక్తి మనకు లేదు, వాక్యానికి వచ్చిన ఆసక్తి మనకి లేదు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, మీరు ఆసక్తి యందు మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ఉండడి అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుల్లో ఆసక్తి గలవారిగా ఉండాలి, కానీ ఆసక్తి లేని వారిగా మనం ఉండడానికి వీలు లేదు. అలాగే ఏడవదిగా మనం చూస్తే పిల్లల్లో ఉండే లక్షణం ఏంటి అంటే వారు నమ్ముతారండి. దేన్ని నమ్ముతారు అంటే తల్లిదండ్రులు వారు నమ్ముతారు. తల్లి కానీ ఒకవేళ సిరప్ వేస్తుంది అనుకోండి, అది నా ఆరోగ్యం కొరకే తల్లి వేస్తుందని చెప్పి బిడ్డ అనుకుంటుంది, కానీ నన్ను చంపడానికి వేస్తున్నామని చెప్పి బిడ్డ అందు. ఒకవేళ తండ్రి బిడ్డను చేతితో పట్టుకుని అలా గాల్లోకి ఎగరేసాడు అనుకోండి, కింద మా నాన్న ఉన్నాడు, మా నాన్న చెయ్యి ఉంది, నన్ను పట్టుకుంటాడని చెప్పి బిడ్డ నమ్ముతుంది. ఎక్కడికి తీసుకుని వెళ్ళినా తల్లిదండ్రులు చేతితో పట్టుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళినా పిల్లలు వస్తూ ఉంటారు. ఎందుకంటే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నాడు, పర్లేదు, వారితో ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అనేటటువంటి నమ్మకం వారికి ఉంటుంది. కానీ దేవుని యందు మనకైతే పెద్దోళ్ళకి అయితే నమ్మకము ఉండదు. ఒక వ్యక్తి అంటే ఒక బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ప్రయాణం చేసే సమయంలో అంట కొంత ఎదరికి వెళ్ళే సమయంలో బ్రిడ్జ్ అంట కూలిపోయిందంట. కూలిపోయిన తర్వాత ఇప్పుడు కింద సముద్రం ఉంది, దాంట్లో పడిపోయే అవకాశము ఉంది. ఉన్నప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మ కనిపించిందంట. కనిపించినప్పుడు ఆ కొమ్మ కూడా పెద్ద బలంగా ఏమీ లేదు, కానీ అది కూడా పడిపోయే కొమ్మలాగే ఉంది. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే వెంటనే పడిపోతాననేటటువంటి భయంతో ఆ కొమ్మను పట్టుకుని ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడంటే నా చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చెప్పి అరుస్తూ ఉంటే పైనుంచి ఆకాశం నుంచి దేవుడు అన్నాడంట, నేను ఉన్నాను అని చెప్పేసి దేవుడు అన్నాడంట. అన్నప్పుడు ఆ వ్యక్తితో దేవుడు చెప్తా ఉన్నాడంట, నువ్వు ఆ కొమ్మ వదిలేసి కిందకి దూకేయి, కింద నేను నా చేయి పెట్టి ఉంచాను, నువ్వు పడిపోకుండా నేను నా చేతితో పట్టుకుంటాను, నువ్వు కిందకి దూకు అని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడంట. చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఈ వ్యక్తి నమ్మలేకపోయాడు. బాబాయ్ నేను దూకితే సముద్రంలో పడిపోతాను, దేవుడు ఏంటి ఇలా అంటున్నాడు, ప్రభు నువ్వు వద్దులే, నాకు ఎవరైనా ఉన్నారా సహాయం చేయడానికి అని చెప్పి ఇంకా ఎవరినైనా పిలుస్తూ ఉన్నాడంట. పిలిచి మొత్తానికి దేవుడి మీద నమ్మకం ఉంచలేకపోయాడు. మనం కూడా చాలా విషయాలు దేవుని యందు నమ్మకం అనేది ఉంచము. దేవుడి అనారోగ్యం నుంచి దేవుడు నాకు విడుదలిస్తాడా, ఈ శ్రమ నుంచి దేవుడు నన్ను గట్టెక్కిస్తాడా, ఓ చిన్నదైతే దేవుడు చేస్తాడు కానీ పెద్దది ఎలా చేస్తాడు, ఈ పెద్ద శ్రమ నుంచి దేవుడు నాకు విడుదల ఇవ్వలే, ఇలాంటి వాటి నుంచి దేవుడు నన్ను విడిపించలే అని చెప్పి మనము చాలాసార్లు నమ్మిక ఉంచకుండా ఉంచుతాం. కానీ దేవుడు అంటున్నాడు మనం నమ్మిక ఉంచితేనే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. పిల్లలు ఏం చేస్తారు అంటే తల్లిదండ్రుల మీద నమ్మకం ఉంచుతారు. అలాగే మనము ఆఖరిగా ఒక మాట చదువుకుంటూ ముగించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. చాలండి. చంటి పిల్లల వల్ల ఎవరైతే తగ్గించుకుంటారో తగ్గించుకున్న వారితే పరలోక రాజ్యం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలాసార్లు మనం హెచ్చించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము, మనల్ని మనము హెచ్చించుకుంటూ ఉంటాం, మన విలువ పెంచుకోవడానికి మనల్ని మనం హెచ్చించుకోవడానికి చూస్తూ ఉంటాం. నేను హెచ్చించుకుంటేనే నేను ఈ లోకంలో బ్రతకగలను, నేను హెచ్చించుకుంటేనే ఏదైనా సాధించగలను అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు హెచ్చించుకోవాల్సింది మనం కాదు, కానీ దేవుడే మనల్ని హెచ్చిస్తాడు, దేవుడే మనల్ని గణపరుస్తాడు, దేవుడే మనల్ని గొప్ప చేస్తాడు. దేవుడు అంటున్నాడు ఈ బిడ్డల వల్ల తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మన గొప్పతనాన్ని మనము పెంచుకోవాల్సిన అవసరం లేదు, మనల్ని మనము గొప్ప చేసుకుని మనల్ని మనము హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడు మనల్ని గొప్ప చేస్తానంటున్నాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తానంటున్నాడు. అయితే మనము చేయాల్సిన పని ఏంటంటే మనము తగ్గించుకున్న వారిగా
ఉండాలి. తగ్గింపు అనేది మనలో ఉండాలి. పిల్లల్ని చూసినప్పుడు వారు తగ్గించుకుని ఉంటారు. తగ్గింపు అనేది వారిలో ఉంటుంది. కాబట్టి పెద్దలుగా మనలో కూడా తగ్గింపు అనేది ఉండాలి. భక్త సింగ్ గారు అంటే ఈ భూమి మీద వారు పరిచయం చేసినప్పుడు చాలా మంది యవనస్తులు ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారంట. మాకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి చాలా మంది ఉద్యోగాలు విడిచిపెట్టి దేవుడి సేవ కొరకు వస్తూ ఉండేవారంట. మరి కొంతమంది వారు చదువులు పక్కన పెట్టి ట్రైనింగ్ కోసం వస్తూ ఉండేవారంట. మరి కొంతమంది తల్లిదండ్రులు మీరు వెళ్ళిపోతే మీకు మాకు సంబంధం లేదు అని చెప్పినా కూడా అలాంటి వారు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి ట్రైనింగ్ కోసం వస్తూ ఉండేవారంట. ఆ వచ్చిన వారికి భక్త్ సింగ్ గారు ఏం నేర్పించేవారు అంటే వారికి కోయిల పార్టీలో నిలబడి పాటలు పాడటం కాదు, లేకపోతే మైక్ పట్టుకుని ప్రజలందరికీ కనపడడం వారికి నేర్పించలేదు, కానీ వారికి బాత్రూమ్లు కడగడం అనేది నేర్పించారంట. ఎందుకంటే తగ్గింపు అనేది మీలో ఉండాలి. తగ్గింపు ఉంటేనే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. తగ్గింపు లేని వారు సేవకి పనికిరారు. కాబట్టి దేవుడు మనల్ని వాడుకోవాలి అంటే మనలో తగ్గింపు అనేది ఉండాలి. దేవుడు వాడబడే పాత్రగా, ఆయన వాడుకునే పాత్రగా మనము ఉన్నప్పుడు దేవుడు వాడుకుంటాడు. మనం ఏదైనా వస్తువును వాడుకోవాలనుకోండి, అది మనకి అందుబాటులో ఉంటే మనం వాడుకునే విధానంలో ఉంటే మనము వాడుకుంటాం, లేదంటే తీసి పక్కన పెడతా ఉంటాం. మనం కూడా కొన్ని లక్షణాలు, ఈ తగ్గింపు అనే లక్షణం మనలో ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఇలా ఈ భూమి మీద ఎవరైతే తగ్గించుకుని ఉంటారో వారే పరలోక రాజ్యంలో గొప్పవారు. అలాంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఈ తగ్గింపు మనలో ఉంటే ఖచ్చితంగా పరలోక రాజ్యానికి మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఆ నిత్య రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాము.